హాయ్ ఫ్రెండ్స్! ఈ మంచు పడుతున్నప్పుడు ప్రపంచమంతా తెల్లగా మారిపోతుంది. రోడ్లు కనిపించవు, కార్లు కనిపించవు. కానీ ఫోటోలు మాత్రం సూపర్‌గా వస్తాయండి. ఫోటోస్, వీడియో. ఈ స్నో పడుతున్నప్పుడు మనసు కూడా స్లో మోషన్‌లోకి వెళ్ళిపోతది. టెన్షన్‌లు అన్నీ ఇవాళ మనకు సెలవు అనుకోని పక్కకెళ్ళి ఇది నీరు కాదు, ఉప్పు కాదు, ఫ్రిడ్జ్ నుంచి కూడా రాదు. ఇది ఆకాశం నుంచి పంపించిన నెమ్మదిగా జారి ప్రకృతి పంపిన ఫ్రీ కూలింగ్ సర్వీస్. మీరేమంటారు? అండ్ మంచు అంటే ఎవరికి నచ్చదండి? చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ ఆడుకోవాలనిపిస్తుంది. ఇక చిన్నపిల్లల గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇదే ఆనందం. పెద్దవాళ్ళు మాత్రం స్వెటర్ ఉందా, గ్లౌజ్ వేసుకున్నావా అని మొదలు పెడతారు. కానీ చిన్నపిల్లలు మాత్రం అవి ఏవి పట్టించుకోకుండా చక్కగా ఆడుకోవాలని చూస్తారు. అండ్ కొంతమందికి ఇది రొమాంటిక్గా అనిపిస్తుంది. కొంతమందికి మాత్రం ఇంటి లోపల ఉండి బెడ్షీట్ కప్పుకొని పడుకుంటే బెటర్ అనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకైతే మంచిగా వేడి వేడి చాయ్ తాగుతూ, కాఫీ తాగుతూ, మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుందా? మంచు పడుతున్నప్పుడు మనం విండో నుంచి బయటకు చూస్తే అన్నీ మర్చిపోయి టెన్షన్లు అన్నీ పోయి హ్యాపీగా ఉంటాం. ఈ స్నో అనేది ప్రకృతి ఇచ్చే ఒక నిశ్శబ్దమైన అందం. అది ఆకాశం నుండి మెల్లిగా జారుతూ మన భూమిని తాకేటప్పుడు చాలా ప్రశాంతంగా ప్లెజెంట్ ఒక ఫీలింగ్ వస్తుంది. ఇలా స్నో పడుతున్నప్పుడు నాకైతే మంచి మూవీ చూస్తూ, హారర్ మూవీ చూస్తూ, లేదా కామెడీ మూవీ చూస్తూ ఇంట్లోనే ఉండాలి అనిపిస్తుంది. బయటకు కూడా వెళ్ళాలి, బట్ ఆ చలికి తట్టుకోవడం మైనస్లలో ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ పిల్లలకైతే ఫీవర్స్, కోల్డ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి వింటర్లో. సో చలికి కొంచెం జాగ్రత్తగా ఉంటూ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ చూడండి, ఇక్కడ బైస్కిల్స్ మొత్తం నిండిపోయాయి స్నోతో. ఎక్కడికైనా వెళ్ళాలన్నా స్కిడ్ అవుతూ ఉంటుంది, కార్స్ కూడా స్కిడ్ అవుతాయి. అండ్ బయటకు వెళ్ళినప్పుడు షూస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ పడిపోతామో అనే ఒక భయం ఉంటుంది. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? కానీ అన్నీ మర్చిపోయి చిన్న పిల్లల్లా ఆడుకోవాలనిపిస్తుంది ఈ స్నోలో. మీ కంట్రీలో కూడా పడుతుందా స్నో? పడితే కామెంట్ చేయండి. అండ్ వేడి వేడిగా టీ తాగుతూ ఎంజాయ్ చేయండి మంచులో. ఇంట్లోనే అలానే కూర్చోకండి, బయటకు కూడా వెళ్ళి అన్నీ చూడండి. మీరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు గ్లౌజ్, జాకెట్స్, స్వెటర్స్ అండ్ షూ జాగ్రత్తగా వెళ్ళండి. హెల్దీగా ఉండండి. బాయ్ బాయ్.